అయింది కదా. ఈరోజు నేనే చూసాను. ఇవాళ 37. అవును కదా 37వ శ్లోకం. ఇమామహం వేదన తావకీంధి. నా దాంట్లో వేరే ఉంది మరి. 39 ఓకే. ఇది ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదాం పరంపరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదాం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. రాజయ్య గారు చదవండి. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. చావలివారు. శ్రీ గురుభ్యో నమః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మహాధయః. నేను భవదా పదామనానా మమాధయః చూడండి. నేను భవదా పదాం దీర్ఘం తీసినట్టున్నాను కదా. తర్వాత రెండోసారి పదం అనే అన్నారు. అదేదో మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. అరుణ గారు. గురుగారు. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాదయః. శైలజ గారు. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాదయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. శివకుమార్ గారు. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. పదవిభాగం చేయండి. గురుగారు నేను ఉన్నాను. గురుగారు నేను చదవాలి. పదవిభాగం చేయండి. నేను ప్రయత్నిస్తా, మీరు సహకారం చేయండి లక్ష్మి గారు.
తప్పకుండా. మీరు ప్రధానంగా చేయండి ముందు. ఇమాం అహం వేదన వేద వేద వేరు నాకు వేద న తావకీం ధియం విచిత్ర తవకి వేరు తావకీం వేరే ధియం వేరే. తావకీం ధియం విచిత్ర రూపాః ఖలు చిత్తవృత్తజః విచింతయంత్యా భవదా పదం భవతః భవతః విచించయంత్యా విసర్గలు భవదాపదం ఒకటే. భవదాపదం పరాం పదాపదం. రుచన్ విచించయంత్యా తోట మాత్రం విసర్గలు ఉంటాయి. చింతయంత్యాః భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః రుజంతి వేరు రుజంతి చేతః ప్రసభం మమాధయః మమ మమ ఆదయః. మమ ఆదయః ధయః ధయః ఆదయః ఆదయ. సాధించాలి. లక్ష్మి గారు చదవండి ఇప్పుడు. విభక్తులు కూడా చెప్పాలి పద్యాలు పదాలు. గురుగారు విభక్తులు చెప్పలేను గురుగారు. మీరు ముందు శ్లోకం చదవండి, వస్తుంది వ్యవస్థ రాకపోవడం లేదు. ప్రయత్నిస్తాను గురు. ఉమ్. ఇమామహం వేదన తావకీధియం విచిత్రరూపాః ఖలు ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా పదాపదం పరాం సృజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం సృజంతి చేతః ప్రసభం మమాధయః. నెట్టు పొలాలే అవి నెట్టేసి ఎవరు లోపలికి రండి. చెప్పండి. ఇమాం ఏనాం ఇమే ఏనే ఇమాః ఏనాః ఇదం శబ్దః అంటే ఏం చేశారు? స్త్రీలింగో రాజయ్య గారు మ్యూట్లో పెట్టుకోండి. రాజయ్య గారు మ్యూట్లో పెట్టండి. ద్వితీయ ఏకవచనాంతః అహం ఆవం వయం ఆవాం వయం అస్మత్ శబ్దో దకారాంత స్త్రీలింగ ప్రథమైక వచనాంతః వేద విదతుః విదజ్ఞాన ఇత్యస్మద్ధాతో కర్తరి లట్ పరస్మైపది ప్రథమ పురుషైక ఏకవచనాంతః నా అవ్యయం తావకీం తావక్యౌ తావకీః ఈకారాంత స్త్రీలింగః స్త్రీలింగ ద్వితీయైకవచనాంతః. విచిత్ర ధియం 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 ధియో ధియః ధీశబ్దః ఈకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాంతః. విచిత్రరూపాః రూపే రూపాః విచిత్రరూపశబ్దः ఆకారాంత స్త్రీలింగः ప్రథమ బహువచనాంతః. ఖలు అవ్యయం చిత్తవృత్తయః చిత్తవృత్తయః చిత్తవృత్తి శబ్దः ఇకారాంత స్త్రీలింగ ప్రథమ బహువచనాంతః. విచింతయంత్యః విచింతయంత్యాః విచింతయంత్యోః
విచింతయంతీనాం విచింతయంత శబ్దः ఈకారాంత స్త్రీలింగ షష్ఠైకవచనాంతః విచింతయంతి శబ్దం విచింతయంతి బహువచనం విచింతయంతి శబ్దः ఈకారాంత స్త్రీలింగ షష్ఠైకవచనాంతః భవదాపదం భవదాపదం ఆపదౌ ఆపదః భవదాపద శబ్దः దకారాంత స్త్రీలింగ ద్వితీయైకవచనాంతః పరాం పరే పరా శబ్దः ఆకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాంతః రుజంతి గురుగారు ఇది రుజంతి అని పద్యంలో ఉంది గురుగారు. రుజంతి 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 రుజతి రుజతః రుజంతి ఇంతకుముందు పద్యాల్లో వచ్చింది. రుజతి ప్రథమ పురుష ఏకవచనం అని ఇచ్చారండి. అదే ప్రథమ పురుష బహువచనం. స్త్రీలింగ వాచకం కదా, స్త్రీలింగ కాదు, శబ్ద ధాతు కదా. రుజంతి అనేది భవతి భవతాల వల్ల రుజతి రుజత రుజంతి అనేది ప్రథమ పురుష బహువచనం. పఠంతి పట్టుబడి భవతి భవతః భవంతి చెప్పుకున్నాం కదా. బహువచనం, ఏకవచనం కాదు. ప్రథమ పురుష బహువచనాంతం. చేతసి చేతసాంసి చేతః చేతసి చేతాంసి చేతః శబ్దः సకారాంత నపుంసకలింగ ద్వితీయైకవచనాంతః. ప్రసభం అవ్యయం మమ మే అవయోః నౌ అస్మాకం నః రెండు ఉంటాయి. ఒక్కొక్క వచనంలో రెండు మమమే ఆవయోహో అస్మాకం నః. నౌ అస్మాకం అని గురుగారు. మమమే ఒకటి విభక్తి కదా. చేత అన్నది ద్వితీయ ఇచ్చాడు పుస్తకంలో. అస్మత్ శబ్దః దకారాంత స్త్రీలింగ రెండు రూపాయలు ఒకటే, ప్రథమ ద్వితీయులకు. ఓకే, ఆది ఆదయః ఆదయః ఆది 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 ఇకారాంత పుంలింగ ప్రథమా బహువచనాంతః. మీరు అందరూ కూడా దాదాపు ఒక గమనించాలి ఏమిటంటే, అంటే లక్ష్మీ గారి గురించి కాదు, జనరల్ గా చాలా మంది అంటే ముందు శ్లోకంలో పదం అక్కడ ఏముందో ఇస్తాడు, దాని తర్వాత రూపాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆదయ బహువచనం ఉంది అంటే ఆదయ అయిన తర్వాత మళ్ళీ ఆది 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 అనే శబ్దం. చెప్పాను గురుగారు, మీరు చెప్పారు. నేనేమంటున్నానంటే కొంచెం అనుమానం ఉన్నది ఇక్కడే. మీకది కాదు, నేను అందరి కొరకు చెప్తున్నాను. అవును, మమ్మమే ఒకటి, ఆవయోహన్నో రెండవది, అస్మాకం నః మూడవది. అట్లా అంటే ఒక్కొక్క వచనం రెండు ఉంటాయి. సరే, అది విడిచిపెట్టండి. జనరల్ గా శ్లోకంలో ఉన్న పదం ఫస్ట్ అక్కడ చెప్తాడు. అది ఏ వచనమా బహువచనమా ఏకవచనమా విడిచిపెట్టి ముందు అక్కడ పెట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ శబ్దం యొక్క మూడు వచనాలు ఏకవచన వచనాలు చెప్తారు అన్నమాట. అంటే జనరల్ ఆ పదం ఏ విభక్తుల్లో చెప్తారు. మనం ఇక్కడి నుంచి కనుక్కోవద్దు, ఆదాయ దగ్గర తీసుకోవద్దు. అంటే మీరు చెప్తారు ఇవ్వడానికి కాదు, నేను చాలా చెప్తాను కానీ అందరికి చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అంటే ముందు మనం ఆదాయ అక్కడ అయిపోయింది, అదే కొటేషన్ ఫస్ట్ పదం తీసుకున్నాం ఆదాయ. ఇప్పుడు ఆదాయ ఏ వ్యక్తి అంటే ఆరి ఆరి ఆదాయ అట్లా అట్లా వస్తుంది అనమాట. అది గమనించాలి అందరం కూడా. అంటే ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ గా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఆదాయ దగ్గర నుంచి మొదటి వచనం ఏకవచనం లాగా చెప్పుకుంటూ పోతాం. అంటే ఆదాయం కాదు, అక్కడ ఏ పదం అంటే ఆ పదం ఏకవచనంగా చెప్పుకుంటూ పోతున్నారు. అట్లా కాకుండా
ఇది ఇది అక్కడ కొటేషన్ అక్కడ ఆపాలి, శ్లోకాన్ని అక్కడ చెప్పి ఆ తర్వాత ఆ 3 వచనాలేవో విడిగా తర్వాత రాసుకుంటాయి అనేది. అంటే దాదాపు అందరి దాంట్లో ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అది ఆ విషయాన్ని కొద్దిగా గమనించి మీరు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ పదం చెప్పాక అవి మనం చెప్తున్నాం అనమాట, మళ్ళీ శబ్దం యొక్క రూపాన్ని చూపిస్తుంది అట్లా. అయిపోయింది. అయితే దీంట్లో మనకు ఏంటి క్రియాపదం భుజంతి. వేద రుజంతి. 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 రుజంతి అనేది ఏంటి ధాతు చెప్పుకున్నాం. రుజంతి అనేది ఒక రుజ్ అనే ధాతువు. దానికి రుజంతి చేత రుజనే ధాతు రుజోభంగ అన్నట్టు. రుజోభంగ ఇత్యస్మా ధాతు. శైలజ గారి దాంట్లో బాధ పెట్టడం, బాధ పెట్టడం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేది. ఇది పరస్మైపది అంటే వర్తమాన కాలం, లట్ బహువచనం. బాధిస్తున్నారు, బాధిస్తున్నవి అని అర్థం. బాధిస్తున్నవి ఏవి, దేనిని, వేటిని. బహువచనంగా ఏవి, కర్మ కూడా దేనిని కానీ ఏవిగా వేటిని కానీ అని కూడా చెప్పుకోవచ్చు. రుజంతి అంటే బాధిస్తున్నవి ఏమిటవి? ఆధయ. ఆధులంటే ఏమిటి? ఆధి అనే పదానికి వ్యాధి, ఆధి అని 2 రకాలైనటువంటి రోగాలు. వ్యాధి అంటేనో శారీరకమైంది, ఆధి అంటే మానసికమైంది. ఆధికే వి ఉపసర్గతే వ్యాధి అయింది. వ్యాధి వి ప్లస్ ఆది వ్యాధి. విశేషమైన ఆధి కూడా శరీరానికి ఉంది, విడిగా ఆధి అయితేనో మనస్సుకు సంబంధించింది. కనుక ఆధయ, ఆధులు అంటే మానసికమైన వ్యథలు బాధిస్తున్నవి. దేనిని, వేటిని? చేత. ద్వితీయ భక్తి, ఇక్కడ ద్వితీయ భక్తి కాదు, ద్వితీయ భక్తి. చేత అంటే ఏకవచనం. ఇది చిత్తమును. ఎవరి యొక్క చిత్తమును? మమ. మమ ఆదయ. మమ చేత ఆదయ మమ చేత రుజంతి, బాధపడుతుంది. ఎట్లా? ప్రసభం, బలవంతంగా అనమాట, మిక్కిలి అని అర్థం. బాగా నేను చెప్పేది అవి నన్ను బాధ పెడుతున్నాయి అన్నప్పుడు, మమ అన్నప్పుడు నీ యొక్క, నా యొక్క అన్నప్పుడు నీవు ఎట్లాంటి దానవు? కథం భూత భూతస్య లేదు భూతాయ మమ అని అర్థం అన్నప్పుడు విచింతయంత్యాహ, విశేషంగా చింతించడం, ఆలోచించడం, విచారించడం యొక్క మమ, నా యొక్క. విచింత్యాహ మమ, బాగా ఆలోచిస్తున్నటువంటి నా యొక్క మనస్సును బాధపడుతున్నాయి ఇవి. అది దేనిని ఆలోచిస్తున్నది? దేనిని గురించి అంటే ఆపదం, భవదాపదం. ఆపశబ్దం కూడా స్త్రీలింగం, ద్వితీయ ఏకవచనం. ఆపత్తు, సంపత్తు. పత్తు అనే శబ్దమే, పత్తు పదములు. పదము అనేటువంటి శబ్దానికి ప్రతిపద, ప్రతిపత్, ప్రతిపసరిగా తిథి అవుతున్నది. సముపసరిగా సంపత్ అవుతున్నది, ఆవుపసరిగా ఆపత్ అవుతున్నది. విడిగా ఉంటే పత్ అంటే పదము. పదము పత్ అనే దకారాంత శబ్దము, పద అనే అకారాంత శబ్దం కూడా ఉంది. పాదము ఉంది. 3 శబ్దాలు ఉన్నాయి. పత్తు ఉంది, పద ఉంది, పాద ఉంది. ఇవన్నీ కూడా అంటే పత్తు శబ్దానికి సముపసరిగా సంపత్ అవుతుంది, ఆవుపసరిగా ఆపత్ అవుతుంది. విపత్తు, వి ఉపసర్గ విపత్తు. ఇవి దకారాంత స్త్రీలింగ శబ్దాలు. అటువంటి అదే ఎవరి యొక్క ఆపత్తు? భవత్తు, మీ యొక్క ఆపత్తు. ఎవరు మీ యొక్క అంటే ఎవరు? యుధిష్ఠిరుడి గురించి
వాళ్ళ గురించి అంటున్నది. మీ ఆపత్తులను గురించి విచింతయంత్య ఆలోచిస్తున్నటువంటి నా యొక్క మనస్సు బాధను పొందుతున్నది అని బాధిస్తున్నది. పరం అది ఆ ఆపత్తు ఎట్లాంటిది? పరాం. ఈ స్త్రీలింగం ఇక్కడ ఆపత్ శబ్దానికి విశేషణ అయింది కదా, కనుక పరాశబ్ద స్త్రీలింగం ఇది. పరాం అని అంటే అత్యుత్కృష్టంగా ఉన్నటువంటి ఆపత్తులు, అంటే ఏదో ఆపద మామూలు కాదు అని. ఎందుకంటే ఎంతటి రాజు అయినటువంటి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఇవాళ? ఒక ఉన్నతమైనటువంటి సింహాసనంలో కూర్చొని, ఒక ఉన్నతమైనటువంటి సౌఖ్యాల మన భవనాల్లో ఉండి చక్కగా హాయిగా సౌఖ్యాలు అనుభవించదగినటువంటి మీరు ఇవాళ నీళ్ళ మీద పడుకోండి, ఏదో నారవస్త్రాలు కట్టుకొని అడవుల్లో ఎండనగా వానగా తిరుగుతూ ఇటువంటి ఆపత్తులు జరుగుతున్నాయి అని ఆమె యొక్క భార్యగా భర్త యొక్క కష్టాలు చూడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి చూసి బాధ కలుగుతున్నది నాకు అన్నట్టున్నది. తన కష్టాలు కాదు, భర్తల యొక్క కష్టాలు. వాటిని చూసిన తర్వాత ఆమె బాధ అనిపిస్తుంది, నాకు అనిపిస్తున్నది అన్నది. ఇది కానీ అని చెప్తూ కింతు అని కుండనపడింది. అయితే ఏమిటి అంటే మళ్ళా చెప్తున్నది. ఎందుకొరకు అంటే ఇవి విచిత్ర రూపాఖలు అన్నది. విచిత్రమైన రూపములు గలది అంటే ఒక్కొక్క ఏమిటి విచిత్రూపం ఏమిటి? చిత్తవృత్తయ. మనిషి యొక్క ప్రవర్తనలు చిత్తంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. మీ ప్రవర్తన ఒక తీరు ఉన్నాయి, మా ప్రవర్తన ఒక తీరు ఉన్నాయి. మీ ప్రవృత్తులు ఒక తీరు ఉన్నాయి. మీరు కష్టాన్నైనా పెడతారు, నేను కష్టాన్ని మీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. మీరు సరే అనుకున్న అక్కడ దాని నుంచి అక్కడ తీసుకొని ఒక ధర్మాన్ని పాటిస్తా అని చెప్పి ఉద్దేశంగా దీన్ని ఎదుర్కొంటా అన్న విధంగానే మీరు అక్కడికి వచ్చి ఇక్కడ మీకు ఏ కష్టాలు అనిపించకపోవచ్చు, మీకు అనిపించకపోవచ్చు. అంటే ఆ ఒక మాట మీద నిలబడే సమయంలో కూడా ఎన్ని కష్టాలైనా ఓర్చుకునేటువంటి కెపాసిటీ వస్తుంది. కనుక మీ యొక్క చిత్తవృత్తులు అనేటువంటివి విచిత్ర రూపాలు, వ్యక్తిని బట్టి వేరే వారిని బట్టి ఉంటాయి. కానీ నాకేమో అర్థం కావడం లేదు అన్నది. ఏమిటి? వేద తెలుసుకుంటూ లేను. విదుధాతు విదు జ్ఞానం దీని నుంచి వేదం పదం వచ్చింది. విద్ అనేది విత్తు, విద్వాంసులు వీటికి సంబంధించిన విత్ అనేటువంటి పదం వచ్చింది. విద్య, జ్ఞానం. అంటే వేద అనేది వర్తమాన కాలం లకారం, ఉత్తమ పురుష ఏకవచనం. ఇక్కడ వేత్తి విద విదంతి వేత్తి విద వేద 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 విద్వో విద్వాన ఉంది కదా అని. విద అంటే తెలుసుకుంటున్నాను, నా వేద తెలుసుకుంటూ లేదు నాకు, అంటే నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నాకు తెలుసుకుంటూ లేదు. ఏంది? దేన్ని తెలుసుకుంటలేవు? ధియం. ధీ అంటే బుద్ధి. ధీహి ధియో అని ధీకారంతస్థితం. ధీహి ధియో ధియ ధియం ధియో ధియ. ధియం అంటే బుద్ధిని, అంటే మీ యొక్క మానసికమైనటువంటి చిత్తాన్ని. ఎవరి యొక్క తావకీం? ఈ తావకీం దీని విశేషణం. తవ యొక్క సంబంధం అని తావకీం. మమో సంబంధి మామకీం అని తవ యొక్క తావకీం అని వస్తుంది. నీ యొక్క బుద్ధిని గురించి నాకు తెలుసుకోవడం లేదు. అహం వేద నేను తెలుసుకోవడం లేదు. దేనిని? ఇమాం ఇటువంటి యొక్క నీ యొక్క చిత్త వ్యాపారాన్ని గురించి నాకు అర్థం కావడం లేదు. అంటే నువ్వు ఇట్లా ఉంటున్నావు, నాకేం అర్థం కావడం లేదు. మేము మనిషి యొక్క తత్వాలు ఏమిటో అర్థం కాదు. ఎందుకంటే మనిషి యొక్క తత్వాలు విభిన్నంగా ఉంటాయి. ఒకే విధమైనటువంటి కడుపున పుట్టినటువంటి 5 అన్నదమ్ముల యొక్క తత్వాలు 5 రకాలు ఉంటాయి, 5 రకాలుగా ఉంటాయి. అందరం కలిసి ఉన్న నీ తత్వం నా తత్వం వేరే. ఒక విషయంలో కూడా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇన్ని కష్టాలు పడినాగా నువ్వు ధైర్యంగా ఉంటున్నావు, నాకు అర్థం కాదు. నాకు మాత్రం ఈ మనస్సుని, ఈ యొక్క స్థితిని చూస్తే నాకు నా మనస్సు మిక్కిలి బాధపడుతున్నది, హితమవుతున్నది. కనుక ఏమిటో ఈ విధమైన పరిస్థితి అని ఆయన యొక్క వైరాగ్యం లాగాను, ఒక రకం కోపంగాను, ఎందుకంటే ఇంకా
బాధించలేదా అనే విధంగా వాళ్ళు అంటున్నది. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. దీంట్లో నాకు సంధులు రెండు ఉన్నాయి. చవలి వారు చెప్పండి. విచింతయంత్యాః భవదాపదం, అక్కడ విసర్గ లోపసంధి అండి. తర్వాత భవత్ ప్లస్ ఆపదం జస్స సంధి, భవదాపదం. తర్వాత మమ ఆదయ సవర్ణ దీర్ఘ సంధి. అంతే. సమాసాలు శైలజ గారు చెప్తారా? విచిత్ర రూపాః విచిత్రాణి రూపాణి వ్యాసాం తాః. ఇది బహువ్రీహి రూపాన్ని ఆవకి కూడా చెప్పాలి. తవ సంబంధం తవ ఇయం తావకి తాం తవయ్యం తావకి తద్దిత సమాసం చూడలేదు. చిత్తవృత్తయః చిత్తస్య వృత్తయః. ఇది బహువ్రీహి గారు షష్ఠి వృత్తయే కదా. చెప్పారా? చెప్పలే కదా. ఎందుకు గారు ఎచ్చేద్దని చెప్పలే కదా మీరు. అవునవును. చిత్తస్య వృత్తయః షష్ఠి తత్పురుష. భవదాపదం భవదాపదాం భవతః ఆపత్తాం. ఇది భవతః ఆపత్ భవదాపత్. షష్ఠి భక్తి. భవతః ఆపత్ భవదాపత్, మీ యొక్క ఆపత్తు. నీ యొక్క ఆపదలు మార్చులో తాం తాం భవదాపదాం అవుతుంది. అంతే అయిపోయా. అంతే. మమ వేరే అదే వేరే కదా. అది ఉంది కదా అక్కడ. అదే సందేహాలు సమస్య లేదు. సమాసం చేయబడలేదు, అది ఇంకో సమాసం కాదు. అది కాదండి, సమాసం కాదని వేయగలమా? ఎందుకంటే అక్కడ ప్రాధాన్యం ఉత్తర పదానికి, మమ కాదు. ఏమండి? మమాధయాలో ఆధయ అన్న పదానికి ప్రాధాన్యం, ఉత్తర ప్రధానం. అప్పుడు సమాసం అయితే కూడా ఇది ప్రధాన ఆలోచించే అనుక్ సమాసం అవ్వాలి. అట్లయితే అదే కదా మదాధయ. సమాసాలు విభక్తితో వచ్చింది కాబట్టి అనుక్ సమాసం అనుకోవాలి. అది కుట్టేది. కాకపోతే ఇప్పుడు విచింతయంత్య అనే దానికి ఒకవేళ మీరు మమాదయ అనే సమాసం చేస్తే మమకు ఉన్నటువంటి విశేషణం విచింతయంత్య అనేటువంటి దానికి దేనికి మళ్ళీ చేస్తారు? మమకు చేస్తే కానీ విడిగా ఉంటేనే అది ఎప్పుడు విశేషణం అవుతుంది. సమాసం చేస్తే విచింతయంత్య అన్నారు. విచింతయంత్యం ఏమిటి? విచింతయించేది మమ. అప్పుడు విడిగా ఉంటేనే మమ అవుతుంది, విశేషణం అవుతుంది. అది మీరు సమాసం చేశారనుకోండి, మమాదయ నా ఆదులు అన్నప్పుడు ఆలోచించే ఆదుల ఆలోచించే నేనా? అర్థమైందా? విచింతయంత్యా అని షష్ఠీ భక్తి, స్త్రీలింగ షష్ఠీ భక్తి ఏకవచనానికి విశేష పదం మమ అవుతున్నది కానీ ఆదులు కాదు కదా. మీరు మమాదయాన్ని ఒకే పదం చేసేస్తే దానికి అప్పుడు ఆలోచించేది ఎవరు? ఇట్లా. సరే, మనం శ్లోకానికి ఒకసారి చదవండి. శివకుమార్ గారు చదవండి.
ఒక సెకండ్. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్ర రూపా ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాం పదం పదాం పరాం రుజంతి పదం పరాం రుజంతి చేతః ప్రసభం మామహం వేదన తావకీం ధియం విచిత్ర రూపా ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. అరుణ గారు. గురుగారు. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. లక్ష్మి గారు. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపా ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపా ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. శైలజ గారు. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. చాలు. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇమామహం వేదన తావకీం ధియం విచిత్రరూపాః ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదా పదం పరాం రుజంతి చేతః ప్రసభం మమాధయః. ఇక్కడ స్త్రీలింగం అన్నారు కదా, సర్వనామానికి ఇంకా లింగం అక్కర్లేదు కదా మమ అన్నప్పుడు. లేదు, అవసరం లేదు. మమాకు అవసరం లేదు. సర్వనామం కాదు, సర్వనామాలకు లింగాలు ఉన్నాయి కానీ అశ్వశబ్దానికి విశ్వశబ్దం లేదు. తచ్చబ్దం స్త్రీలింగం కదా, ఉంటుంది కదా. ఇమాం స్త్రీలింగం ఉన్నది. ఇప్పుడు దాకా కిం శబ్దం కానీ అవన్నీ కూడా వాటన్నిటికీ సర్వనామ శబ్దాలు అవన్నీ. వాటన్నిటికీ లింగాలు ఉన్నాయి. ఒక్క రెండింటికి లేదు. ఈశ్వరస్వ శబ్దాలు త్రిలింగేషు సమాన అని మనం చెప్తాం. అయితే వీళ్ళు ఇక్కడ మీకు పుస్తకంలో ఇస్తే ఒకవేళ వాళ్ళు ఏదైనా లింగాలు పుస్తకంలో ఇవ్వలేదు, నేను రాసుకోవడంలోనే ఇక్కడ సమాసం ఉన్నట్టా లేనట్టా అని రాసుకున్నాను. సమాసం కూడా కాదు అనేది. మమ అనే దానికి స్త్రీలింగం కూడా అయిపోయారు అక్కడ. మరి మీ దాంట్లో పుస్తకం చూడండి. వాళ్ళు ఏమైనా ఇస్తుండవచ్చు వాళ్ళు, కానీ మనకు జనరల్ గా అయితే లేదు. ఇక్కడ మమ్మ చోటుకి ఏం చెప్పారు మీకు వ్యాఖ్యానంలో వీళ్ళు పుస్తకంలో? స్త్రీలింగమే ఉందండి. ఎందుకంటే ఆమె చెప్పిన దాన్ని బట్టి స్త్రీలింగం అన్నారు కానీ నిజానికి కాదు. అవును, అవునండి. అది ఎదురు కూడా చాలాసారి చెప్పుకున్నాయి. ఇక వాడు కూడా దాని గురించి ఎందుకు చెప్పడం నేను చెప్పలేదు. ఎందుకంటే అది అక్కడ వాడినప్పుడు ఈ వక్తృత్వం ఎవరైతే వక్త ఉన్నారో వాళ్ళ యొక్క దాన్ని బట్టి విధంగా చెప్తున్నాడు తప్పిస్తే నిజానికి అది త్రిశలింగ సమానం. నేను అనడానికి పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ అవసరం లేదు. నీవు అనడానికి స్త్రీలింగ అవసరం లేదు. దాని విశేషణాలు ఏమైనా ఉంటే వాటికి మాత్రమే లింగాలు.
ఆలోచించే నా యొక్క అన్నప్పుడు ఆలోచించే పదానికి మాత్రం స్త్రీలింగం అయింది, కానీ మమ్మకు స్త్రీలింగం లేదు. కాకపోతే ఇక వ్యాఖ్యాకారులు ఏంటంటే ఇక ఎట్లా ఆమె ద్రౌపది మాట్లాడదు కదా ఉద్దేశం ఆమె స్త్రీలింగం అని ఈ పదం వాడుతాం రప్పిస్తుంది కాదు. సరే రాజయ్య గారు చెప్పండి. ధియం విచిత్రరూపా ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం సృజంతి చేతః ప్రసభం మమాధయః ఇమామహం వేద న తావకీం ధియం విచిత్రరూపా ఖలు చిత్తవృత్తయః విచింతయంత్యా భవదాపదం పరాం సృజంతి చేతః ప్రసభం మమాధయః. ఒకటి కనుక్కుంది ఏంటంటే సంస్కృతం రాంది అవధానం చెయ్యరాదు అనేది ఒకటి మాత్రం కనుక్కున్నాం. ఏకాక్షర నిఘంటువులో గాని సంస్కృతం చాలా వరకు కాపాడుతుంది అవధానాలను. అయ్యా నాకు ఏకాక్షర నిఘంటు రాదు మరి. నేను మొన్న భక్తి వారి అవధానాలు విన్నాం కదా, సంస్కృతం రాకపోతే కష్టమే అవధానం చేయడం. అట్లా ఏం లేదు. ఇప్పుడు దీంట్లో చేసే చాలా మంది కవులు వాళ్ళకి సంస్కృతం రావాలని లేదు, కాపాడుతుంది. అంతే. కాకపోతే సంస్కృతం సపోర్ట్ ఇస్తుంది. సంస్కృతం వస్తే వాటిలో సందులలో అక్కడ తప్పు ప్రయోగం చేయకుండా సపోర్ట్ ఇస్తుంది. అట్లా ఇప్పుడు మొన్న నిషేధాక్షరనే చేశా, అప్పుడు ఏమన్నాడు ఆయన, నేను కారణంగానే వా నిషేధం అన్నాడు, కాపోయాను నేనన్నా. అన్ని పదాలు తెలుగే, ఒక్క సంస్కృత అక్షరం కూడా వాడలేదు నేను. అట్లా ఏం లేదు, అది సందర్భాన్ని అవి ఉంటే ఎక్కువ సపోర్ట్ వాళ్ళకు తెలియని రూట్లలో పోవచ్చు, కానీ ఇట్లా కూడా తెలుగు పదాలతో కూడా ఇది స్ఫురణ అనేటువంటిది ముఖ్యమైనది అక్కడ. అది మనం రూట్ వేసుకుంటూ ఉంటది అంతే. అక్కడ సంస్కృతం రావడంతో ఒక మంచి బలం, సంస్కృతం రావడంతో ఏ విధానం మంచి బలమే. సంస్కృతం లేకుండా కూడా ఇప్పుడు వాడుతున్నారు అందరు సంస్కృతం పడేది కావాల్సిన లేదు. అది దీంట్లో ఎంతమంది ఇప్పుడు నేను వీళ్ళందరూ చాలా మంది కవిత్వాలు పుస్తకాలు శతకాలు ఏమన్నా రాస్తున్నారు, ఎంతమంది మంచి మంచి కవిత్వాలు రాస్తున్నారు. వాళ్ళందరూ కూడా సంస్కృతం మీద గ్రిప్ ఏమీ లేదు. ఇట్లా కాకపోతే మంచి పాండిత్యం ఉన్నటువంటి వాడు సంస్కృత పదాలు బాగా వాడుతుంటారు. దాంతో కూడా చింతారామకృష్ణ గారు సుప్రభాతం ఏదో ఒక దేవాలయం అమ్మవారి మీద సుప్రభాతం ఆయన రాయమన్నారంటే ఆయన నన్ను చెప్పాడు, మీరు సంస్కృతం కదా సుప్రభాతం రాయండి అని అన్నాడు. నేను సుప్రభాతం 4 రాసింది కదా, నేను మీరే రాయండి అంటే నాకు సంస్కృతం మీద లేదంటే మీకు సంస్కృత గ్రిప్ బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే మంచి పద విన్యాసం మంచి సమాసాలు చేస్తుంటారు, నేను మీకు సపోర్ట్ గా ఉంటాను కావస్తే అని అన్నాను. ఆయనతో రాయించాను. కావాల్సినటువంటి విభక్తులు అన్నమాట నేను సవరించాను అంతే. మిగతా పదాలన్నీ సంస్కృత పదాలు వచ్చినటువంటి కనుక ఆయన దాదాపు పదాలతో వాడాడు, సవరించాను. శతగా అయిపోయింది కదా, సుప్రభాతం అయిపోయింది, నాకు సుప్రభాతం ప్రపత్తి అవన్నీ కూడా అయిపోయింది. ఆ పుస్తకం రిలీజ్ అయింది, ఆ క్యాసెట్ కూడా రిలీజ్ అయినట్టున్నారు. అక్కడ వాళ్ళు వేసుకుంటున్నారు కూడా తెలిసింది. అక్కడ అన్నవరం దగ్గర నేరెళ్ళాంబ అన్నట్టు ఏంటంటే విభక్తులు అవి కొంచెం అంత అన్నా కానీ సంస్కృతి కూడా విభక్తులు తెలుస్తాయి, కొంచెం విభక్తులు తెలియకుండా ఉంటాయి. అది బాగా అంటే చదువుకుని బాగా ఎవరంటే చదువుకున్నట్టు. ఇప్పుడు చాలా మంది సంస్కృత జ్ఞానం లేకుండా సంబంధం లేకుండా తెలుగు పదాలు ఎక్కువ వాడుతూ రాసేయడం రాస్తున్నారు. వాళ్ళు రాసేది కూడా కరెక్టే, కానీ తెలుగు పదాలు ఎక్కువ ఉంటాయి, సంస్కృత పదాలు తక్కువ ఉంటాయి. కొంచెం బాగా చదువుకున్నటువంటి శతకాలు కానీ పుస్తకాలు గ్రంథాలు కానీ బాగా చదువుకున్న వాడైతే సంస్కృత పదాలు కూడా బాగా వాడగలుగుతారు. ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా? చేద్దామా? మొన్న రమా గాయత్రి గారు మిమ్మల్ని గుర్తు చేశారు. ఆమె నేను ఇంతవరకు చూడలే, కానీ మన దాని మీద ఏదో పేపర్ సబ్మిట్ చేసింది ఆమె నాకు. పద్యాలు సంస్కృత శ్లోకాల మీద ఆమె ఎక్కడెక్కడో యూనివర్సిటీలో ఉస్మాన్ సిటీలో కూడా నా మీద వ్యాసం ఒకటి అది చేసిన సబ్మిట్ చేసిన నేను ఎప్పుడో 3 నెలల క్రితం. శుభం అందరికి కూడా శుభరాత్రి.
గురుగారు, ధన్యవాదాలు. శుభరాత్రి గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి అందరికీ. శుభ శైలజ గారు ముగిస్తున్నాం. అలాగే థ్యాంక్ యూ.